ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డె ముద్దు బిడ్డె పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు అని ఓ సినిమాల దాసరి నారాయణ గొప్ప పాట రాసిండు. అయితే మరీ గంత కాకపోయినా కన్న తల్లిదండ్రులను కానని కసాయి కొడుకులు సమాజంలో కొందరున్నారు. ఇగో చూడుండ్రు మీరే, కడుపున పుట్టిన కొడుకుల పుణ్యమా అని భద్రమ్మ వెంకటలక్ష్మి అనేటి ఇద్దరు తల్లులు పడుతున్న గోసెట్లున్నదో. నవమాసాలు గర్భగుడిలో మోత్తది, నడక నేర్చేదాకా తన ఒడినే గుడి వేసి లాలిత్తది. ఓ పానానికి ఊపిరి పోసినందుకు మరో జన్మెత్తుతుంది తల్లి అంటే. కానీ ఇది కలికాలం కదా నుల్లా, భర్త జీవిడిసి ఒంటరైన తల్లిని చూసుకునేందుకు కూడా వంతులేసుకుంటారు ఈ కాలం కొడుకులు. ఇగో అట్లనే నలుగురు కొడుకులు చెరో 3 నెలలు వంతులేసుకొని చూసుకుంటున్నారట. మొన్నటిదాకా భద్రమ్మ అనే అవ్వను కొన్ని దినాలు అంత మంచిగానే నడిచింది. అటెంక 3 నెలలు దాదు కూడా భారమైంది బద్మాష్ కొడుకులకు. పెద్ద కొడుకు విడిచిండట గాని కడవ ముగ్గురు మాకద్దంటే మాకద్దన్నారట. అవ్వను తీసుకపోయి ఇగో ఇట్లా రైతు వేదిక కాడి ఇడిచిపెట్టిండో కొడుకు. కొడుకులంటే కొడుకులే పోన్రి, అందుకే అంటారు కదా అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదని. మరి బిడ్డలు లేరా అంటే ఎందుకు లేరు, ఇద్దరు ఉన్నారట, ఇదే ఊళ్ళో ఉంటారట. ఇది వరకు కనీసం కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదట. ఎంత ఘోరం చూడుండ్రి, నలుగురు కొడుకులు 2 బిడ్డలుండి కూడా అవ్వను ఏకాకిం చేసిర్రంటే భద్రమ్మనికి ఇట్లా చూసిన వాళ్ళంతా మస్తు బాధపడతారు. ఇదే సాలు రేపు కొడుకులకైతే రాకుంటుంటదా? రేపటి రోజున కొడుకులకు పుట్టిన కొడుకులు బిడ్డలు ఇట్లనే మిమ్మల్ని కూడా రోడ్డు పాలు చేయరా అనుకుంటా మస్తు కోపానికి వస్తారు. ఇసొంటోళ్లకు కఠిన శిక్షలు వేసి గట్టిగా అరుచుకోవాలని కోరుతారు. ఇక భద్రమ్మ కథ అట్లుంటే వెంకటలచ్చమ్మ అనే 75 ఏళ్ల అవ్వది ఇంకో కథ. 2 కొడుకులను కని పెంచి లగ్గాలు చేసి 7 ఎకరాల భూమి పట్టా చేసిన అయ్యవ్వల కంటే ఆస్తి ఎక్కువైంది వాళ్లకు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ అట ఇల్లది. భర్త పేరు బాలనాగిరెడ్డి. మొత్తం 21 ఎకరాల భూమి ఉన్నదట. కొడుకులకి ఇయ్యంగా ఇంకో 7 ఎకరాల భూమిని ఇళ్ల పేరు వినే ఉంచుకున్నారట. ఎన్నటికైనా ఆ 7 ఎకరాలు కూడా కొడుకులకేనాయే. కాకపోతే అన్ని దినాలు ఒక్క తిరుగుండాయి కదా అని అలా పేరు మీద ఉంచుకున్నట్టున్నారు. ఇక ఇంతలోనే ఈనాడో తండ్రికి యాక్సిడెంట్ అయ్యి మత్స్యం కోల్పోయిందట. గదే మోసం అయింది. ఎవరో పరాయోళ్ళ లెక్కనే మాయ మాటలు చెప్పి ఇంకో 5 ఎకరాలు పట్టా చేయించుకున్నారట బంగారి కొడుకులు. సరే ఎన్నటికైనా వాళ్ళకే కదా అని ఊకున్నా నెల కిందట తండ్రి జీవిడితే కర్మకాండాలు చేసేందుకు కూడా చేతులు రాలేదట వాళ్లకు. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట కడమ 2 ఎకరాలు పట్టా చేస్తేనే కొరువు పెడతామన్నారట మనవలు. ఎదురు తిరిగితే బయటికెళ్ళు ఇంటికి తాళం ఎత్తామని బెదిరిస్తారట. కౌలు పైసలన్నీ ఇస్తారేమో అంటే దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టే మాట్లాడతారట. ఇక గిట్లయితే కాదని చుట్టాలను ఎంబడేసుకొని పోయి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సార్ కు ఫిర్యాదు అయింది అవ్వ. మరి కలెక్టర్ సార్ ఏం తీర్పిస్తాడో చూడాలి గాని ఏం కొడుకులు ఉన్నారు ఈ కొడుకులు పోడువాడా. పున్నావ నరకం నుంచి తప్పించుడేమో గాని బతికుండగానే నరకం చూపిస్తున్నారని పొట్టు పొట్టు తిడతారు ఈ ముచ్చట తెలిసిన అక్కడ జనాలు. మరి లేకుంటే ఎందుల్లా ఇసొంటోలను ఎంత తిట్టినా తక్కువనే పోండ్రి.